సమస్త మహిమ ఘనత ప్రభావాలు యేసుకే చెల్లును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ప్రతిరోజు దేవుని సన్నిధిని అనుభవిస్తున్నాం. దేవుడిచ్చే ఆహారం తింటున్నాం, దేవుడిచ్చే వస్త్రాలు వేసుకుంటున్నాం, దేవుడిచ్చే ఆయుష్ను అనుభవిస్తున్నాం, దేవుడిచ్చిన కుటుంబంతో సంతోషంగా ఉంటున్నాం. దేవుడిచ్చిన ప్రతిదీ కూడా మన అవసరాల నిమిత్తం వాడుకుంటూ మనం బ్రతుకుతున్నాం, జీవిస్తున్నాం, సంతోషిస్తున్నాం. ఇన్ని దేవుని దగ్గర నుంచి మనం తీసుకుంటున్నాం కదా. దేవునికి మనం ఏమైనా ఇస్తున్నామా? దేవునికి మనం ఒక ప్రార్థన చేస్తున్నామా? దేవుని సన్నిధిలో కలిసి కుటుంబంతో కలిసి ఆరాధన చేసుకుంటున్నామా? దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఆ రోజు దేవుడు అన్ని సమృద్ధిగా ఇచ్చిన దాన్ని బట్టి దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగి ఎప్పుడైనా జీవించగలుగుతున్నావా? కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారా? దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఒక పాట లేకపోతే వాక్యం చదువుకుంటూ దేవుని సన్నిధిలో దేవుడిచ్చిన దాన్ని బట్టి తృప్తి పడుతూ కృతజ్ఞత కలిగి జీవిస్తున్నామా? సోమరులాగా బ్రతుకుతున్నామా? చాలా మంది అనుకుంటారు, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కదండి, ఎగ్జామ్ రాయిపోయినా పర్లే పాస్ అయిపోతాను, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కాబట్టి ఇంటర్వ్యూకి వెళ్ళకపోయినా పర్లేదు ఉద్యోగం వచ్చేస్తుంది, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కాబట్టి పనికి వెళ్ళకపోయినా పర్లేదు నాకు ఆదాయం వచ్చేయాలి అని అవిధేయమైన మాటలతో మాట్లాడే ప్రజలు చాలా మంది ఉన్నారు. అవిధేయమైన బ్రతకండి, మందిరానికి వెళ్ళకపోయినా పర్లేదు, హృదయంలో దేవుడు ఉన్నాడు కదా చాలు అనుకునే వాళ్ళు ఉన్నారు. చాలా మంది అవిధేయమైన సోమరితనమైన లక్షణంతో భ్రష్టత్వానికి దిగజారిపోతున్న మనుషులు. భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు దేవుడు మనకు అప్పచెప్పిన పనిని బాధ్యతగా నెరవేర్చేవారిగా ఉండాలి. సోమరితనంతో బ్రతకడం కాదండి. సోమరితనంతో బ్రతికితే సామెతల గ్రంథం 24 వచ్చేలో 33-34 వచనాల్లో దరిద్రత వాడంటే పరిగెట్టుకుంటూ వస్తుందంట సోమరితనంతో. చాలా మంది అంటారు అవిధేయమైన మాటలు, అన్ని దేవుడే చూసుకుంటాడండి. దేవుడే చూసుకుంటే నువ్వెందుకు ఇంకా? అన్ని దేవుడే చేస్తే నువ్వెందుకు ఇంకా? అన్ని దేవుడే చూసుకొని దేవుడే చేస్తే నువ్వెందుకు? నీ బ్రతుకెందుకు ఇంకా? దేవుడికి కావలసింది నీలో ఉన్న మంచి లక్షణం ఏంటో తెలుసా? నీకు అప్పచెప్పిన పని సోమరితనంగా కాకుండా చురుకైన వాడిగా దేవుని పనిలో నువ్వు నిలబడుతున్నావా? కుటుంబంలో చురుగ్గా పనిచేస్తున్నావా? కుటుంబంలో బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉన్నావా? సంఘంలో బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉన్నావా? అలాగే పరిచర్యలో బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉన్నావా? ప్రార్థనలో, పరిచర్యలో, సంఘములో, కుటుంబంలో చురుకైన వాడిగా ఉన్నావా? చురుకైన వాడికి ఉన్న ఆశీర్వాదం ఏంటో తెలుసా? సామెతల గ్రంథం 33 వచనంలో మనం చదివాం కదా, దరిద్రత పరిగెట్టుకుంటూ వస్తుందన్నా. అదే ప్రసంగి గ్రంథంలో 9వ అధ్యాయం 10వ వచనంలో అంటారు, నీకు అప్పచెప్పిన పనిని నువ్వు జాగ్రత్తగా నెరవేర్చిన ఎడల. మళ్ళీ తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయం 14-15లో మనం చూస్తే నీ అభివృద్ధిని నువ్వు తేటగా చూడగలవు. హల్లెలూయా. మన అభివృద్ధిని మనం ఎప్పుడు తేటగా చూస్తామంటే చురుగ్గా పనిచేసినప్పుడు, దేవుడు మనకు అప్పచెప్పిన బాధ్యత కలిగిన పనులు మనం